దేశంలోని రైతులకు మరో కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాంటి హామీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు కేసీసీ పథకంలో మార్పులు చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది. అందులో ప్రధానంగా కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుంది. ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటివి ఇతర పథకాలు ఉన్నాయి. అలాగే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులు సైతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు ఎలాంటి గ్యారంటీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పరిమితిని 5 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తోందట. ఫిబ్రవరి 1వ తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. కిసాన్ క్రెడిట్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి ప్రధానమైన మార్పులు చేయలేదు. ఈ కార్డు తీసుకున్న రైతులకు పలు దఫాలుగా రుణాలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితికి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గ్రామీణ డిమాండ్ పెంచేందుకు రైతులు మద్దతుగా ఆర్థిక భరోసా ఇచ్చే పథకం పరిమితిని పెంచాలని వ్యవసాయ రంగ నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ డిమాండ్లు సూచనలకు పరిగణలోకి తీసుకుని కేసీసీ లిమిటెడ్ 5 లక్షలకు పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ తొలుత 1998లో లాంచ్ చేసిన కేంద్ర ప్రభుత్వం పంట పండించేందుకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సులభంగా తక్కువ వడ్డీతో అందించాలనే లక్ష్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చారు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకునే రుణాలకు బ్యాంకులు 9% వడ్డీ వసూలు చేస్తున్నాయి. అయితే అందులో ప్రభుత్వం 2% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. దీంతో పాటు ఎవరైతే రైతులు సమయానికి లోన్ తిరిగి చెల్లిస్తారో వారికి వడ్డీలో 3% రాయితీ లభిస్తుంది. అంటే మొత్తం 4% వడ్డీకే లోన్ లభిస్తుంది. నాబార్డ్ నివేదిక ప్రకారం జూన్ 30, 2023 నాటికి దేశంలో 7.4 కోట్ల యాక్టివ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రైతులు సుమారు 8.9 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. అక్టోబర్ 2024 నాటికి కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 167.53 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. వాటి మొత్తం క్రెడిట్ లిమిట్ 1.73 లక్షల కోట్లుగా ఉంది. అందులో డైరీ రైతులకు 10,453 కోట్లు, చేపల పెంపకందారులకు 341.7 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాయి.